బల్కంపేట ఎల్లమ్మ తల్లికి జై. ఈరోజు మేము బల్కంపేటకి వచ్చినాము అమ్మవారి టెంపుల్కి. బావిలో వెలిసిన బంగారు తల్లి ఎల్లమ్మ తల్లి గుడికి వచ్చినాము. మంగళవారము చాలా బాగా జరుగుతాయి ఇక్కడ పూజలు, బోనాలు చేస్తారు, జాతర లాగుంటుంది. అట్లాగే మంగళవారమే కాకుండా ఆదివారం కూడా జాతర అవుతుంది ఇక్కడ. ఎక్కడెక్కడి నుంచో వస్తారు పబ్లిక్. చాలా మహిమగల తల్లి ఎల్లమ్మ తల్లి. ప్రతి ఇంటికి ఇలవేల్పు ఎల్లమ్మ తల్లి. అమ్మవారి దగ్గరకు వచ్చి ఏ కోరికలు కోరుకున్నా అమ్మవారు తీరుస్తుందన్నమాట. అంత పవర్ఫుల్ అయిన అమ్మవారు. రానివారు ఎవరైనా సరే ఒకసారి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి, చాలా మంచి జరుగుతుంది. మేము వారం వారం వస్తూనే ఉంటాము. మాకు దగ్గరలోనే ఉంటుంది అమ్మవారి గుడి. కొన్ని వందల సంవత్సరాల క్రితం బావిలో వెలిసింది అమ్మవారు. చాలా పవర్ఫుల్, కోరుకున్న కోరికలు తీరుస్తుంది. ఇక్కడ గుడి లోపలికి రాగానే ఎంట్రన్స్లోనే కొబ్బరికాయలు కొడతారు. ఇక్కడ మనము గుడి లోపలికి డైరెక్ట్ తీసుకోకుండా ఇక్కడనే కొట్టించుకొని తీసుకెళ్ళాలి. అట్లాగే మనము మొక్కుకున్న మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ ముడుపులు కడతారు. మనం ముడుపులు కడితే ఏ మొక్కైనా సరే తీరుతుంది. అట్లాగే ఇక్కడ ఎంట్రన్స్లోనే అమ్మవారికి దీపాలు వెలిగిస్తూ ఉంటారు చాలామంది. ఇంకా చూడండి, ఈ గుడిలో విశేషం ఏంటంటే అమ్మవారు బావిలో వెలిసింది కదా, బావిలో వెలిసిన అమ్మవారు కాబట్టి ఇక్కడ జలప్రసాదం కూడా దొరుకుతుంది. ప్రతి ఒక్కరూ తీసుకెళ్ళొచ్చు ఇంటికి. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ తాగించవచ్చు, స్నానాలు చేయించవచ్చు. ఈ నీళ్ళతోటి బకెట్లో ఒక మూత నీళ్లు కలిపి స్నానాలు చేయించవచ్చు, ఇల్లంతా చల్లవచ్చు. ఏమున్నా పోతాయి అన్నమాట. పిల్లలు కూడా చూస్తుంటే మంచిగా యాక్టివ్గా అవుతారు. జ్వరాలు ఏమొచ్చినా సరే తగ్గిపోతాయి. పిల్లలకు చాలా మంచిది ఈ జలప్రసాదం, అమ్మవారి వాటర్. ఇంకా చూడండి, మేము గుడిలోకి వచ్చినాము, లైన్లో నిలబడినాము. భక్తులు మాత్రం చాలామంది వస్తూ ఉంటారు. ఈరోజు మేము పొద్దున్నే వచ్చినాం కాబట్టి ఇంకా భక్తులు స్టార్ట్ కాలేదు పబ్లిక్. మేము పొద్దున్నే వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని చాలాసేపు ఇక్కడనే ఉన్నాము గుడిలో. చాలా మంచిగా అనిపించింది. పిల్లలకి కూడా స్కూల్కి తీసుకెళ్ళలేదు ఈరోజు. గుడికి తీసుకెళ్దామని చెప్పి నేనే వద్దని చెప్పిన. ఇంకా ఒక రోజు అయితే ఇంకా సంక్రాంతి హాలిడేస్ కూడా స్టార్ట్ అవుతాయి పిల్లలకి. ఇక్కడ నుంచి ఎంట్రీ అమ్మవారి గుడిలోకి వెళ్ళడానికి, గర్భగుడిలోకి. చూడండి, ఇదంతా బావి ఒకప్పుడు. గర్భగుడి కిందికి ఉంటుంది. కింద స్టెప్స్ దిగి లోపలికి వెళ్ళాలి. అమ్మవారి విగ్రహం ఏదైతే ఉందో కిందనే బావి ఉంటుంది. బావిలో నీళ్ళు ఊరుతూనే ఉంటాయి, ఎప్పటికీ పైకి వస్తూనే ఉంటాయి. అయితే మోటార్ల ద్వారా బయటికి పంపించేస్తారు వాటర్ని. అట్లా చాలా వరకు అయితే వాటర్ మాత్రం చాలా మంచిది. ఇక్కడ వాటర్ తీసుకెళ్ళండి. ప్రతి ఒక్కరు గుడికి వచ్చేవారు ఎవరైనా సరే బాటిల్స్ తెచ్చుకొని వాటర్ నింపుకొని తీసుకెళ్ళండి. ఈ వాటర్ చాలా పవర్ఫుల్. అమ్మవారి మహిమ ఎంత ఉంటుందో వాటర్లో కూడా అంత పవర్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ తీసుకెళ్ళండి. దేనికైనా వాడవచ్చు. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గుతాయి వాటర్ తాగితే. మళ్ళీ వాటర్ స్నానం చేసే నీళ్ళల్లో కొన్ని వాటర్ కలిపి స్నానాలు చేస్తే కూడా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఏదైనా పోతుంది. స్కిన్ ఎలర్జీ కానీ ఏదైనా సరే తగ్గిపోతుంది. ఏమైనా అయితే గాలి ఏది తగిలినా సరే ఈ వాటర్ని ఒక్కసారి కలుపుకొని స్నానం చేస్తే పోతుంది. ఇంకా తలలో పుళ్ళు అయితే కూడా అమ్మవారి మహిమ అంటారు కదా, ఈ వాటర్తో స్నానం చేస్తే చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా చేపిస్తే వెంటనే మాయమైపోతుంది అన్నమాట తలలో పుండ్లు. అవి అంత పవర్ఫుల్ అమ్మవారు. అమ్మవారి బావిలో నీళ్ళు చూడండి. ఇది అమ్మవారిని దర్శనం చేసుకునే గర్భగుడిలో కూడా వీడియో తీసినాను. ఇంకా పైకి వెళ్తున్నాం దర్శనం చేసుకొని. గర్భగుడిలోంచి పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఇంత లైన్ పబ్లిక్ ఎక్కువైతే మాత్రం ఇంత లైన్ ఉంటుంది ఎప్పుడు. ఇక్కడ నా వెనకాల ఉంది చూడండి, అక్కడ అమ్మవారికి కుంకుమ అర్చన చేసేటోళ్ళు ఇప్పుడు లోపల చేస్తున్నారు నల్లపోచమ్మ గుడి దగ్గర ఇక్కడ పక్కన.
ఇంకా మేము కొద్దిసేపు కూర్చోవాలి, అమ్మవారి దర్శనం చేసుకున్నాం కదా అని చెప్పి ఇక్కడ పిల్లలు నేను కూర్చున్నాం చాలాసేపు. ఇంకా పిల్లలకి ఆకలిస్తుందంట, టిఫిన్ కూడా చేయలేదు. మేము తినకుండానే గుడికి వచ్చేస్తాం అన్నమాట. ఎప్పుడు పిల్లలు కూడా తినలేదు, కనీసం వాటర్ కూడా తాగకుండా మేము ఉపవాసం ఉండి గుడికి వెళ్ళినాం అన్నమాట. ఎందుకో అమ్మవారి దర్శనం చేసుకోవాలని పిల్లలు మేము అందరం అట్లాగే వచ్చినాము. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళినాక టిఫిన్స్ చేసి తినబెట్టిన పిల్లలకి. చూడండి పబ్లిక్. అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తారు పబ్లిక్. అయితే మేము ఇక్కడే ఉండడం మా అదృష్టం అనుకుంటా, అమ్మవారి టెంపుల్ దగ్గరలోనే ఉండడము, బల్కంపేట ఎల్లమ్మ గుడి దగ్గర ఉండడం మా అదృష్టం అసలు. ఇంకా మేము ఏ ఫంక్షన్ అయినా, ఏ బర్త్డేలు అయినా సరే మేము ఫస్ట్ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాతనే ఫంక్షన్స్ చేస్తాము. మా పిల్లలకైనా పుట్టెంటుకలు ఇక్కడ తీయించినాము, ఫస్ట్ బర్త్డే కూడా ఇక్కడనే చేయించినాము. బోనాలు చేస్తాం మేము ప్రతిసారి అమ్మవారికి. చూడండి అమ్మవారిది ఇక్కడ విశ్రాంతి ప్లేసా ఏమంటారో కానీ అమ్మవారు ఊయలలో ఊగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి ఇంకా నేను సెల్ఫీ తీసుకుంటున్నాను, కానీ నా ఫోను ఫ్రంట్ అంత బాగుండదు, అందుకే డల్గా వస్తుంది. కానీ చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే మాత్రము. అమ్మవారి దర్శనం ఒక్కసారి చేసుకోండి, ఎవరైతే చేసుకొని వాళ్ళు ఉంటారో. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకా ఇది బయట ఈరోజు డోర్ తీసిండ్రు, అటు సైడ్ షాప్స్ ఉంటాయి. ఇక్కడంతా పువ్వులు, టెంకాయలు, వడి బియ్యం పోయడానికి చీరలు, బట్టలు అన్నీ అమ్ముతారు అమ్మవార్లకి. ఇక్కడ కొనుక్కొని తీసుకెళ్తారు. ఇంకా ఇక్కడే అమ్మవారికి బియ్యం పోస్తారు. భక్తులు ఎవరు వచ్చినా సరే బియ్యాలు పోస్తూ ఉంటారు అమ్మవారికి ఇదే ప్లేస్లో. ఇంకా వడి బియ్యం పోసే వాళ్ళే ఇక్కడ లోపలికి ఎంట్రీ చేస్తారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా అమ్మవారికి వడి బియ్యం పోసేవాళ్ళు. ఈ ప్లేస్లోనే ఇంకా కుంకుమార్చన చేస్తారు. ఇంకా ఇక్కడ ప్రసాదం అమ్ముతారు, లడ్డు పులిహోర. చూస్తున్నారు కదా బోనాలు వెళ్తూనే ఉంటాయి అమ్మవారికి. వచ్చిన వాళ్ళంతా బోనాలు చేస్తూ ఉంటారు. జాతర అంటే జాతర అవుతుంది ఇక్కడ, చాలా బాగా అనిపిస్తుంది. అయితే మేము ఎప్పుడు ప్రతిసారి ఏ ఫంక్షన్స్ అయినా సరే ఫస్ట్ అమ్మవారికి ఒడి బియ్యం పోసిన తర్వాత జోడి బోనాలు చేసిన తర్వాతనే మేము ఇంట్లో ఫంక్షన్స్ చేసుకుంటాము. అప్పటి వరకు మేము ఏం చేసుకోము అన్నమాట. మేము గృహప్రవేశం చేసినా సరే ఫస్ట్ అమ్మవారికి జోడ బోనాలు చేసిన తర్వాతనే మేము గృహప్రవేశం నెక్స్ట్ డే ఇంకా దావత్ చేసుకున్నాం ఇంట్లో. ఇంకా మా కొడుకుది ఇక్కడనే ఫస్ట్ బర్త్డే ఫస్ట్ ఫ్లోర్లోనే చేసినామని చూపిస్తున్నాను, పిల్లలకి చెప్తున్నాను. నీ బర్త్డే ఇక్కడనే చేసినాము అని ఆస్తికి చెప్తున్నాను. ఇదే ఇక్కడ అంతా బుక్ చేసుకోవచ్చు హాల్స్. ఎంత తీసుకుంటారు అనేది మీరు వచ్చి కనుక్కోండి ఒక రోజు ముందే, లేకపోతే సండే ఇంకా ట్యూస్డే చాలా పబ్లిక్ ఉంటారు. మీ 2 days ముందే వచ్చి బుక్ చేసుకోవాల్సిందే. ఇదే హాల్లో మేము నా ఆస్తిక్ బర్త్డే చేసినాం ఇక్కడ నా కొడుకుది. ఇక్కడ ముందుకు వెళ్తే ఇక్కడ ఇదంతా రెంట్కి తీసుకోవాలి. ఇంకా హాల్ 5 floors వరకు ఉన్నాయి. ఇక్కడ చాలా ఉంటాయి, రెంట్కి ఇస్తారు.
ఇగో ఇంట్లో లక్ష ఇక్కడ ఈ ముందుగా అనిపిస్తుంది ఇది ఫస్ట్ కళ్యాణ మండపం అన్నమాట. అప్పుడు అంతకుముందు ఈ అపార్ట్మెంట్స్ ఏవి లేకపోయేవి, ఇది ఒక్కటే ఉండేది కళ్యాణ మండపం ఎల్లమ్మ తల్లిది. ఇక్కడ ఫంక్షన్స్ చేసేవాళ్ళు చాలామంది. నేను లక్షిత 5 months ఉన్నప్పుడు పుట్టెంటుకలు ఇక్కడనే తీసినాను. అట్లాగే మా వీడియో ఎవరైతే చూసి ఉంటారో అందరూ సబ్స్క్రైబ్ చేయండి, ఫస్ట్ లైక్ అండ్ షేర్ చేయండి. అమ్మవారి దర్శనం చేసుకొని ఎవరైతే